వెల్కమ్ టు ప్రొద్దుటూరు రుచులు. నేను మీ లావణ్య. చికెన్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 కప్పుల రైస్, 1 కప్పు చికెన్. తయారు చేయ విధానం: ముందుగా చికెన్ సన్నగా తరుక్కొని అందులోకి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిక్స్ చేసుకున్న చికెన్ని కడాయిలో వేసి చికెన్లో నీరంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ చికెన్ అంతా చిన్న మంట పైనే వేయించుకోవాలి. చికెన్ ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి చికెన్ అంతా. ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం ధనియాల పొడి, రైస్కి సరిపడంత కారం, కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రెండు సెకండ్లు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న రైస్ని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం పొడి పొడిగా చేసుకొని పెట్టుకొని ఉండాలి. ముందే వేసిన తర్వాత బాగా కొంచెం 2 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి రైస్ని మొత్తాన్ని. మనం వేసిన మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేసి మళ్ళీ 2 సెకండ్లు దాన్ని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా 2 సెకండ్లు బాగా ఫ్రై చేసిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రైస్ రెడీ.